కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. నాకు ఈ అవకాశం కలిగించిన అయ్యగారికి మరణ, అమ్మగారికి మరణ, సంఘమంతటికి మరణ. ప్రభు సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 24వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి. ప్రభువు పెండ్లి కుమారుడుగా ఈ లోకములోకి రాకముందే ఆయన నెరవేర్చవలసిన కార్యములన్నీ, ఆయన జరిగించవలసిన కార్యములన్నీ ఎరిగి పూటపడి లేఖనములన్నింటినీ నెరవేర్చుటకు ఈ లోకంలోనికి ఒక మానవ శిశువుగా ఈ లోకంలోనికి రావడం ఆయనకి అన్నీ ముందే తెలుసు కనుక యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడని తెలుసు, రోమా ప్రభుత్వం సిలువ వేస్తుందని తెలుసు. ఈ లోకంలోనికి మానవ రీతిగా వచ్చి ఆయన ఎన్ని శ్రమలు పడి సిలువ మరణము పొంది మరణించి తిరిగి పునరుద్ధరణై లేవవలసింది అన్నీ ఎరిగి ఉండే ప్రతి కార్యము పెండ్లి కుమారుడు నిర్వహించారు. అలాగే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, తాను ప్రేమించిన శిష్యులు మొత్తము 12 మంది ఉన్నప్పటికీ కేవలం యోహాను గారి గురించే తాను ప్రేమించిన శిష్యుడు అని రాయించారు. ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు ఎలా సిద్ధపడాలి, ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఏమి అసలు మనసులో ఏం కుదురుబాటు లేని స్థితిలో ఈ వాక్యం చదువుతూ ఉంటే యేసు తాను ప్రేమించిన శిష్యుడు అనే మాట నేను ఆలోచింపజేసింది నన్ను. ఎందుకంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో యోహాను గారి విషయంలో తాను ప్రేమించిన శిష్యుడు అని రాయించారే. మన తండ్రి అయితే మనల్ని ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమించారో వారి వారి అంతరంగాలకు, వారి వ్యక్తిగత జీవితాలకి, వారి సంఘ జీవితానికి, వారి విశ్వాస జీవితానికి ఎవరి మట్టుకు వారికి మనల్ని ఎంతగా మన తండ్రి ప్రేమించారో జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరిని కదిలించినా మన సంఘంలో కానీ బంధువుల్లో కానీ ఎవరిని కదిలించిన మన అయ్యగారు మనల్ని ఎంత ప్రేమించారనే విషయమే మొట్టమొదటిగా వాళ్ళ ద్వారా మనం వినగలుగుతాం. అలాగే యేసు ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండట చూచి అని ఉంది కదా. ఆ సిలువ వేసినప్పుడు తల్లి దగ్గర యోహాను ఉండటాన్ని బట్టి తల్లిని యోహాను గారికి అప్పగించారా, యోహాను గారికి తల్లిని అప్పగించారా అని కూడా ఆలోచన చేశారు. ఆ క్షణంలో దగ్గర నిలిచుండటాన్ని బట్టి అప్పగించారనుకుంటున్నారా? లేదా ఆయన అన్నీ ముందే తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఆయన ఈ లోకానికి రాకముందే యోహాను గారు ఆయన మనసులో ఉన్నారు, యోహాను గారికి తల్లిని అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వహిస్తారు అని ఎప్పుడో ఎరిగి ఉండి ఆ సమయంలో ప్రేమించిన శిష్యుడికి అప్పగించారా అన్న ఆలోచన కూడా నాకు కలిగింది. అలాగే ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను అంటే కుమారుడు యోహానుని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో తల్లి వ్యక్తిగతంగా చూస్తూ ఉంది కనుక అప్పగించిన వెంటనే ఆమె ఇంకేమి కూడా మాట్లాడి ఉండలేదేమో ఆ సమయంలో. అలాగే ఎలాగైతే తల్లిని చూసి ఆ ప్రేమించిన శిష్యుడికి అప్పగించారో, ప్రేమించిన శిష్యుడిని చూసి తల్లికి అప్పగించారు, ఆ విషయంలో ఆ సమయంలో సిలువ వేసే సమయంలో ఎంతో వేదనతో ఉన్నప్పటికీ, ప్రసవ వేదన పడుతున్నప్పటికీ, లోకమంతటినీ పెండ్లి కుమార్తెను సంపాదించుకోవడానికి సిలువ మ్రాల మీద వేలాడుతున్నప్పటికీ ఈ లోక సంబంధమైన బాధ్యత, తల్లి అనే బాధ్యతను ఆ శిష్యుడికి అప్పగించడాన్ని బట్టి పెండ్లి కుమారుడు సంతృప్తి చెంది సంతోషించి ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ
ప్రేమ చనువునిస్తుంది, చనువు బాధ్యతనిస్తుంది అని మన తండ్రి గారు చెప్తూ ఉంటారు చాలా విషయాల్లో. అలాగే యేసు తాను ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ రాస్తున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 23వ వచనం చదువు. ఆయన శిష్యులు యేసు ప్రేమించినప్పుడు యేసులో ఉన్న ఆనుకొనుచుండెను. యేసు ప్రేమించినప్పుడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. ఇందాక అన్నట్లుగా అంతమంది శిష్యులు ఉన్నప్పటికీ ఆయననే ప్రత్యేకంగా యేసు ప్రేమించినట్టు ఈ వాక్య గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ప్రేమించటాన్ని బట్టి ఎంత చనువు ఇచ్చారంటే ఆయన రొమ్మున ఆనుకునే అంత చనువు ఇచ్చారు. కనుక మనకు కూడా మన తండ్రి, పెండ్లి కుమారుడైన తండ్రి ప్రేమను ఎంతగా మనకు చూపించారో అలాగే మనం కూడా పెండ్లి కుమారుడి యొక్క రొమ్మును ఆనుకొని ఆయన అంతరంగంలోనికి వెళ్ళాలి, ఆయన లోకడుపులోనికి వెళ్ళాలి అని మన ఆత్మీయ తండ్రి బోధించినట్టుగా ఎంతగా మనము ఆ ప్రేమను బట్టి చనువును సంపాదించుకుంటామో ఆ చనువును బట్టే మనకు బాధ్యత అప్పగించబడుతుంది. చాలా మార్లు చెప్పి ఉన్నారు తల్లి అంటే సంఘం అని. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనములు చదువుకుంటే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నది. ఆ సంఘము ఆయన శరీరము. 23వ వచనం మొదటి భాగం, ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనము తల్లి అనే సంఘమును ప్రేమించిన శిష్యుడికి అప్పగించినట్లు చూస్తూ ఉన్నాం ఈ మాట ద్వారా. ఇప్పుడు ఆ సంఘం ఏమై ఉందంటే, సంఘం ఏమంటున్నారు? ఆయన శరీరము. ఇప్పుడు సంఘము అనేది ఆయన శరీరం అయితే, మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, ఎలాగ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగ శరీరము ఏకమై ఉన్నను. ఇప్పుడు ఏమన్నారు? ఆయన సంఘము ఆయన శరీరం అన్నారు కాబట్టి, ఎలాగ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నవి ఒక్కొక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మనము సంఘములో ఆయన శరీరముగా ఉంటూ ఉన్నాము. ఈ శరీరములో ఉంటున్న సంఘములోని అనేక అవయవములు ఎలా కలిగి ఉన్నదో ఒక శరీరము, అలాగే సంఘములోని మనందరము కూడా ఆయన అవయవములుగా ఉన్నాము. మన జగతులు కూడా అన్నారు కదా, సంఘం ఒక్కటే అగును, మంద ఒక్కటే అగును అని. అట్లా ఈ శరీరం అంతా ఆయన సంఘము, ఆయన శరీరము. ఈ శరీరములో మనందరము అనేక అవయవములమై ఉన్నాము. ఈ మధ్యకాలంలో శిలువ ధ్యానాల్లోనే మన తండ్రి గారు కూడా మనతో చెప్పారు, ఏ అవయవము ఎంతటి విలువైనది. పస్కా గొర్రెపిల్లని గురించి చెప్తూ ఆ రోజు చెప్పారు, మొత్తం తెలియాలి అని ఉంది. అక్కడ ఏ అవయవము ఎవరు తింటారు, ఏ అవయవము ఎలాంటి పని చేస్తుంది, ఏ అవయవము తింటే ఎంతటి బలం వస్తుంది అని ఆ రోజు పాఠంలో చెప్పి ఉన్నారు. అలాగే మనము ఈ సంఘములో ఆయన శరీరములోని అనేక అవయవములై ఉన్నాము కనుక అన్ని ఒక్క శరీరంలో అవయవములు ఎలాగుంటాయో అలాగే క్రీస్తు ఉన్నాడు అంటే, అలాగే సంఘమంతా కూడా ఆయన శరీరంగా ఉండాలి. అలాగే ఇదే అధ్యాయంలో 26వ వచనం, కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడినవి. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవ
దానితో కూడా సంతోషించు. ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ శ్రమపడును. ఒక అవయవము ఘనత నొందినప్పుడు అవయవములన్నీ ఘనత నొందును. అలాగే ఇక్కడ ప్రస్తుతానికి మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఈ రాకడ సిద్ధపాటు కాలము, కడవరి కాలంలో మనం ఉన్నాము. మన తండ్రి సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఆయన అంతరంగమునకు సమీపస్తుడిగా ప్రతిదినము ఒకరోజు 4వ తేదీ అనుకుంటాను, 4వ తేదీ 5వ తేదీ దినదినమునకు చేసిన సేవ దైవ చిత్తమునకు సరిపోవా అనే మాట చెప్పారు. ఒక భక్తుడు ఇలా రాశాడు అని. అంటే ఆ రోజు మనం అనుకోలేదు, కానీ అయ్యగారు ఇలా జరిగిన తర్వాత ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క మనకు చేసిన ధ్యానము, నడిపించిన ధ్యానము, వాటన్నిటిని బట్టి చూస్తే మన అయ్యగారు ఎంతగా సంపూర్ణంగా సిద్ధపడి ఆ దినదినములకు చేసిన సేవ అని ఎవరో భక్తుడు రాశాడు అని చెప్పారు. కానీ అయ్యగారు చేసిన దినదినము చేసిన ధ్యానానికి, నడిపించిన క్రమానికి ఏ దినమునకు ఆ దినము దైవ చిత్తానికి సరిపోయేటట్లు సంపూర్ణం చేసేస్తూ వచ్చారేమో ఈ సజీవ యాగ సర్వాగ్ని ప్రత్యక్షతల ద్వారా. అలాగే మనము ఏ మార్గంలో అయితే మన తండ్రి మనల్ని నడిపించాడో, ఏ బోధలో అయితే మనల్ని నడిపించాడో, ఒక్కొక్క వ్యక్తి గురించి ఏ ఆలోచన కలిగి, ఏ ప్రేమ కలిగి, ఏ అంతస్తుకు, ఏ స్థాయికి, ఏ స్థానమునకు, ఏ స్థలమునకు మనల్ని సిద్ధపరచాలని కోరుకున్నాడో, సంఘమంతా కలిసి లాగు అవయవములుగా ఏది అవమానం పొందినా సంఘమంతటికి అవమానము, ఏ అవయవమునికి అవమానం కలిగినా సంఘమంతటికి అవమానం కలుగుతుందని, ఏ అవయవానికి ఘనత కలిగినా అందరికీ ఘనత కలుగుతుందని జ్ఞాపకం పెట్టుకొని తర్వాత వచనాలు చదివితే కూడా 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, ఎప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సంఘం అనే క్రీస్తు శరీరంలో మనం ఒక అవయవమై ఉన్నామని, అందరము కలిసి ఆయన శరీరమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వచనం చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరిచి కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించాను. ఇలాగూ పౌలు గారు రాసినట్టుగా ఆ ఆదికాల సంఘములో, క్రైస్తవ సంఘములో, విభజించిన సంఘములోని ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క ఆత్మీయ స్థితి కలిగిన వారిని ఈ విధంగా వర్ణించారు. ఇప్పుడు ఈ రాకడ కాలంలో మన రాకడ కాల సిద్ధపాటు పరిస్థితులలో మన సంఘములో మన తండ్రి గారు మనకు నేర్పించిన, మన జనకులు నేర్పించిన పరిస్థితిని, మన తండ్రి గారి ఆత్మీయ తండ్రి గురించి ఎప్పుడూ చెప్తా ఉంటారు, ఇట్లుండాలని. ఆ స్థితిని బట్టి ఎవరికి ఏది నియమించబడిందో దాన్ని మనము కాపాడుకుంటూ వృద్ధి చేసుకుంటూ, ఆ రోజు ఆదివారం కూడా చెప్పారు, పరిస్థితులను బట్టి భక్తి పెంచుకోవాలి, శ్రమలను బట్టి భక్తి పెంచుకోవాలి, వయసును బట్టి భక్తి పెంచుకోవాలి, లేకపోతే కష్టము, జాగ్రత్త 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 అని 3 సార్లు చెప్తారు ఏదైనా కానీ. అట్లా మనం కూడా ఈ సంఘములో, క్రీస్తు శరీరం అనే ఈ సంఘములో ఏ అవయవమునకు ఏ ఘనత కలిగినా, ఏ అవమానం కలిగినా అందరికీ కలుగుతుందన్న ఆలోచనతో దేవుడు మనకి అనుగ్రహించిన ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ అందరము సంఘమంతటిని సంఘటితంగా కలుసుకొని ఏ అపవాది సంబంధమైన వాటికి చోటు ఇవ్వకుండా అందరము కలిసిమెలిసి మనలను ఏ ఆత్మీయ స్థితిలో మన తండ్రి ఉంచాలని కోరుకున్నాడో ఆ ఆత్మీయ స్థితికి అందరూ సిద్ధపడాలని కోరుకుంటున్నాను. వధువు సంఘము వరుని కొరకు అన్న పాటలోని 10వ వచనం ఒకసారి అందరు కలిసి పాడండి. వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచు
అధ్యాయంలో 16వ వచనంలో మన మందిరానికి ఏం పేరు పెట్టారు అయ్యగారు? మందిరానికి మొత్తానికి కలిసి నోవహు ఓడ. బైబిల్లో ఉన్న నోవహు ఓడ క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు అని రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం 16వ వచనంలో. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందికి దాన్ని ఉంచవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. బైబిల్లో అయితే నోవహు కాలంలో అయితే ఆ నోవహు ఓడకి 3 అంతస్తులు సిద్ధపరిచారు. ఈ కడవరి కాలంలో, రాకడకు సిద్ధపడే కాలంలో మన మహిమాలయంకి మన ఆత్మీయ తండ్రి ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని రోజులు కనిపెట్టి ఎంత చేశాడో మనకైతే తెలియదు. కానీ మనకు కనబడేది ఈ 5 అంతస్తుల మందిరమే కనబడుతుంది. దీని వెనక అయ్యగారి ప్రార్థన ప్రయాస మనకు తెలియదు. ఫస్ట్ అయితే G+2 అనే అనుకున్నారు. తెలియకనే ఎందుకో మళ్ళీ ఇన్ని అంతస్తులని ప్లాన్ జరిగింది. అలాగే దేవుడు ఈ నోవహు ఆర్క్ అని బయట బోర్డులో ఉంటుంది, నేమ్ బోర్డులో, ఈ నోవహు ఓడని కరోనా కాలంలో ఒకసారి ఏమన్నారంటే, అమ్మా మనకేం కుదువు లేదు, ఎక్కడ ఇంట్లో ఉండడానికి అందరూ భయపడుతున్నారు, అన్ని కుటుంబాలు ఇక్కడికే వచ్చుంటే కూడా మనకి ఇబ్బంది లేదు అన్నారు. ఈ మాట ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కరోనా కాలంలో బయటకు వెళ్ళడానికి భయంగా ఉంది, ఇంట్లో ఉండి కూడా భయపడుతున్నారు. మనకు దేవుడు పెద్ద మందిరం ఇచ్చాడు, మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఇక్కడికే వచ్చి ఉండిపోతే ఎంతో బాగుంటుంది అన్నారు. అలాగూ ఏ ఆలోచనతో ఇన్ని అంతస్తులు సిద్ధపరిచారో, దేవుడు ఎందుకు ఈ ఆలోచన అయ్యగారికి అనుగ్రహించారో మాకు తెలియదు. కానీ చివరి కాలంలో అయ్యగారి కోరిక ఏమన్నారు? ఆలయ ప్రతిష్ఠిత పండుగ రోజు గుర్తుందా ఎవరికైనా? ఈ ధ్యాన మందిరంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ చేశారు. ఆ రోజు అన్నారు, మనకి ఇన్ని విభాగాలు ఇచ్చారు, అన్ని విభాగాల్లో ప్రతిరోజు ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒక క్రమం జరగాలి, సిద్ధపడండి, సన్నిధి చేయాలి, సిద్ధపడండి అని చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పటికే మనము అయ్యగారి ఆలోచనలన్నీ నెరవేర్చలేము. కానీ అవి గుర్తుపెట్టుకొని మా పిల్లలతో రాత్రి చెప్పాను, అయ్యగారి మీద ప్రేమ అభిమానం అంకులు అంటారు. మా పిల్లలకైతే ఒక మేనమామలాగా అన్నమాట అయ్యగారు. మా పిల్లలతో చెప్పాను, మీకు అయ్యగారి మీద అంకుల్ మీద ఏమాత్రం ప్రేమ అభిమానం గౌరవం ఉంటే మిమ్మల్ని ఏ స్థితిలో చూడాలనుకున్నారో, మీరు ఏ విషయంలో క్రమపడలేదో, ఏ విషయంలో మీరు సరికాలేదో, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గద్దిస్తూ ఉన్నారో సంఘంలో, ఆ విషయంలో సరవండి, అప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుంది. మీరేమనుకోనంటే సంఘం అంతటికి కూడా నా ఈ విన్నపం, జ్ఞానానికి రాకుండా బాధ పెట్టాము, క్రమానికి రాకుండా బాధ పెట్టాము. ఉపవాస ప్రార్థనలు 3 రోజులు జరుగుతాయి. ఒకరోజన్న ఆయనకి ఏం అవసరం లేదు, మనల్ని బతిమాలుకోవాల్సిన అవసరం. ఒకరోజు అన్నారండి, ఒకరోజు రాకపోతే సంస్కారం ఇవ్వనని చెప్తే కూడా రాలేదు, లోబడలేదు. ఆయన మన మీద కఠినంగా ప్రవర్తించింది మనల్ని సరి చేయడానికి, మనల్ని బాగు చేయడానికి. మనం ఆత్మీయమైన ఉన్నత అంతస్తులో, ఉన్నతమైన స్థితిలో స్థిరపడటానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ప్రసవ వేదన పడ్డారు. పెండ్లి కుమారుడు పడిన ప్రసవ వేదన అయితే మనకు తెలియదు. కానీ అంత కుదురుబాటు కలిగి సన్నిధిలో కనిపెట్టి చూడలేకపోయాం. కానీ కండ్లారా చూసాం మన తండ్రి ఎంత ప్రసవ వేదన పడ్డాడో, ఎంత అంగలార్చాడో, ఎంతగా వేదన చెందారు. అమ్మగారు మనం చెప్తా ఉన్నారు, మోకాళ్ళకి బ్లడ్ వస్తుంటే కాటన్ పెట్టుకొని ప్లాస్టర్ వేసుకుని పైకి వచ్చేవారంట. అంతగా మన సంఘాన్ని ఆరోహణ సంఘాతుల గుంపులో ఉంచాలని, అంతగా మన సంఘం అంతా ఎగిరి వెళ్ళే గుంపులో ఉండి ఏ ఒక్కరూ లోకానికి కానీ అపవాదికి కానీ చిక్కకూడదని ఎంతగా మన కోసం అంగలార్చారు. దయచేసి ప్రతిరోజు సన్నిధి చేసి జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారు మనల్ని నడిపించిన ఆ మార్గంలో నుంచి ఎవ్వరూ ఏ విషయంలోనూ తప్పిపోవద్దు, చెదిరిపోవద్దు. ఎలాగమ్మా ఇదిగో నీ కుమారుడని అప్పగించే స్థితిలో మనందరం ఉండాలని ఆశపడ్డారో, కోరుకున్నారు.
అలాగే తల్లికి ఈ సంఘానికి ఒక్కొక్క బిడ్డను ఏ అంతస్తులోకి సిద్ధపరిచి అందించాలని కోరుకున్నారు ఆ స్థితిలోకి సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. సంఘమంతా ఐక్యంగా ఉండడానికి ఇందాక చెప్పారు కదా, అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో కొందరు అపోస్తలులు గాను, కొందరు బోధకులు గాను, కొందరు భాషలు మాట్లాడేవారి గాను అట్లా ఈ కడవరి కాలంలో ఎవరెవరికి దేవుడు ఏ ఏ స్థితిని ఇచ్చారో ఆ స్థితిని బట్టి కాపాడుకుంటూ వృద్ధి చేసుకుంటూ అందరూ సంఘమంతా కలిసి సంతోషంతో అయ్యగారు నెరవేర్చవలసిన ఉద్దేశాలు, మన పట్ల కలిగిన ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. ఏ క్రమాన్ని అక్రమంగా చేయకుండా, అతిక్రమించకుండా ఆ క్రమాలన్నీ సరైన విధంగా సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరూ మెలగాలని ఆశపడుతూ కోరుకుంటూ ఉన్నాను. ఈ వాక్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమలు నేశ్రాజ, మీ పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీరు పలికిన మాటను అయ్యా కేవలము ప్రేమను బట్టి మీరు సంఘమును నాయన శిష్యుడికి అప్పగించినట్టుగా, కేవలము ప్రేమను బట్టి తండ్రి శిష్యుడికి తల్లిని అప్పగించినట్టుగా ప్రేమను బట్టి, చనువును బట్టి, బాధ్యతను బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. మా సంఘంలో కూడా తండ్రి అనేక అవయవములుగా ఉంటూ ఉన్నాం నాయన. అందరము నాయన ఒక్క శరీరముగా ఎలా ఒక్క సంఘమగును, ఒక్కటే మందయమును అని మా జనకుల చేత కొనియాడబడ్డారు తండ్రి. వధువు సంఘముగా నాయన మమ్మల్ని మీరే సిద్ధపరచమని, మాలోని లోటుపాటును సవరించమని, మాలోని అయోగ్యతలను ఆయన మీరే క్రమపరిచి సరిచేసి బాగు చేసి సంఘమంతటికి కావలసిన ఉజ్జీవమును, ఉత్సాహమును, ప్రోత్సాహమును మీరే అనుగ్రహించమని ఆయన ప్రతి ఒక్కరి ఆత్మలో వారి ఆత్మీయ స్థితిని బట్టి ఆయన నిత్యము వెలుగు కలిగిన స్థితితో బ్రతకగలుగునట్లు కృప దయచేయమని సంఘమంతటిని మీ పాదములకు అప్పగించుకుంటూ మీ సజీవ యాగ సర్వాన్ని ప్రత్యక్షతలలో మేము ఇంకను నాయన విడిచిపెట్టక మరిచిపోక ఎలాగో నా తండ్రి మీలో నాయన మా తండ్రి గారిని నాయన మర్మమైన ఐక్యతను ఎప్పుడూ బోధిస్తూ ఉన్నట్టుగా మర్మమైన ఐక్యతను నాయన మా తండ్రి గారికి మీరు అనుగ్రహించారు. అలాంటి స్థితిని మాకును అనుగ్రహించి మహిమ పొందుమని ప్రాణనాథుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.